పీకల దాకా మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడిపిన తాగుబోతులు ఓ యువ వైద్యురాలి జీవితాన్ని వెంటిలేటర్ పైకి నెట్టారు. రాజమహేంద్రవరంలో స్కూటీపై వెళ్తున్న మెడికోను మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటన సంచలనంగా మారింది. రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద మద్యం మత్తులో జరిగిన ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ నెల 3న రాత్రి 9:48 సమయంలో వైద్య విద్యార్థులు ఉమేష్, ప్రియాంక స్కూటీపై ప్రసాదిత్య మాల్ నుంచి బయటకొస్తున్నారు. వెనక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన నల్లకారు స్కూటీని స్వల్పంగా ఢీకొట్టింది. బైకు వెనక కూర్చున్న జూనియర్ వైద్యురాలు అప్రమత్తమైన ఈలోపే కారు మరోసారి బలంగా ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చదువుతున్న 28 ఏళ్ల ప్రియాంక తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం కోమాలోకి వెళ్లింది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఉమేష్ కూడా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగాక నిందితులు కారు ఆపకుండా వేగంగా పారిపోయారు. అయితే కారు అంత ర్యాష్ గా ఎందుకు నడపాల్సి వచ్చిందని పోలీసులు ఆరా తీశారు. రాజమహేంద్రవరానికి చెందిన దస్వంత్, జోసెఫ్ ఈ నెల 3న రాత్రి మద్యం సేవించి ప్రసాదిత్య మాల్ కు సినిమా చూసేందుకు వెళ్లారు. వాసన పసిగట్టిన మాల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఆ కోపంలో సెక్యూరిటీని బూతులు తిట్టారు. అదే ఫ్రస్ట్రేషన్ లో బయటికెళ్తూ గేటు వద్ద స్కూటీని ఢీకొట్టారు. మూవీ టికెట్కి రీఫండ్ ఇవ్వడం అని అడిగారు. బట్ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ ఎట్ దట్ టైం. రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4ని వైలేట్ చేశారు అని చెప్పి వాళ్ళని పొలైట్గా బయటకు పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్కి వెళ్ళారు. అక్కడ నుంచి కార్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చారు. యాజ్ పర్ నార్మ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అనేది జరిగింది. మాల్లో వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఫ్రిస్కింగ్ ఉంటుందో, ఈ డిఎఫ్ఎండి కానీ ఏదైనా, అక్కడ వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్, వాళ్ళ దగ్గర ఉన్న బ్రీత్ అనలైజర్లో చెక్ చేయగా లిటిల్ బిట్ వీళ్ళు డ్రింకింగ్ స్టేజ్లో ఉన్నారని అక్కడే బయటికి పంపించేశారు. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. దే ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ మూవీ చూసి రిటర్న్ వస్తున్నారు. వెరాస్ వీళ్ళు మూవీ చూడటం కోసం లోపలికి వెళ్ళారు. దేర్ ఇస్ నో కొలాబరేషన్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. A1గా దస్వంత్ను, A2గా జోసెఫ్ను చేర్చారు. మాల్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని, ప్రమాదం జరిగిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.